ఎన్టీఆర్ జిల్లా మైలవరం వెల్వడం గ్రామాల్లో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కూలిపోయిన బాధితులు రోడ్డుపై నిరసనకు చేపట్టారు. బాధితులకి సిపిఎం పార్టీ మద్దతుగా నిలిచింది. రోడ్డు విస్తరణ చేసేటప్పుడు విస్తరణకు అడ్డుగా ఉన్న నిర్వాసితులకు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు తొలగించవలసి వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల దగ్గర గాని సంబంధిత అధికారుల దగ్గర పూర్తి సమాచారం లేదని, అంత గట్టుచప్పుడు కాకుండా రోడ్డు విస్తరణ ఎందుకు చేపట్టారని మండిపడ్డారు. నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లూజివీడు టు ఎల్లడం రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితులకు సంబంధించి నిరసన కార్యక్రమానికి దిగడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ఉదయం నుంచి మేము దిగుతున్న క్రమంలోనే రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, ఆర్డీఓ గారు చర్చలకు రమ్మన్నారని సమాచారం పంపిస్తా ఉన్నారు. కానీ బాధితులంతా వయసు రీత్యా పెద్దవాళ్లు. ఎవరో ఆర్డీఓ గారి దగ్గరికి 10 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఆర్డీఓ గారులు మారిపోతా ఉన్నారు, కలెక్టర్ గారులు మారిపోతా ఉన్నారు, మండల రెవెన్యూ అధికారులు మారిపోతా ఉన్నారు. కానీ వీళ్ళ సమస్య అయితే ఈ రోజు వరకు పరిష్కారం జరగలేదు. వీళ్ళంతా వృద్ధులు, కాలం చెల్లే పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయని పరిస్థితిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర సరైన రికార్డులు ప్రదర్శించిన పరిస్థితి ఉంది. ఈ రోజు వరకు ఎంతమంది ఇళ్లు పోయినాయి, ఎంతమందికి డబ్బులు వచ్చినాయని ఇప్పుడు వచ్చిన రెవెన్యూ అధికారులకు కూడా తెలియదా అని చెప్పుకునే పరిస్థితిలో దుర్మార్గంగా ఉందంటే నిజంగా రెవెన్యూ అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉంది. వాళ్ళు రాజకీయ నాయకులకి కొమ్ము కాసే పద్ధతిలో కనిపిస్తా ఉంది. ఇది తప్పు. తక్షణమే రెవెన్యూ అధికారులు సరైన రీతిలో స్పందించి డోర్ టు డోర్ రోడ్డు విస్తరణలో కోల్పోయిన వాళ్ళందరినీ కూడా మళ్లీ రీసర్వే చేసి న్యాయబద్ధంగా ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా వాళ్ళకి నష్టపరిహారం